ఉద్దివడ క్రిస్పీగా వస్తుందా రాదా అని చెప్పే టెక్నిక్ అండి ఇది. చూడండి మన ఉద్దివడ కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో. శనగపప్పు వడ కూడా క్రిస్పీగా వచ్చిందండి. అలాగే మన అలసంద పప్పు వడ కూడా క్రిస్పీగా వచ్చిందండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. చలికాలమైన వర్షాకాలమైన ఈవినింగ్ టైము ఇలాంటి క్రిస్పీ వడలు వేడివేడిగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను ఇక్కడ 3 రకాల వడలు చేస్తున్నానండి. ఒక్కో వారంలో ఒక్కో వడ చేసినా కానీ 3 వారాలు సరిపోతుందండి. నేను చెప్పిన ప్రాసెస్తో గాన మీరు చేసినట్లయితే వడలు క్రిస్పీగా వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి లైక్ చేసి అలానే హైప్ చేయండి. ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, అలసంద పప్పు. ఇప్పుడు పప్పు కడుక్కునేద్దామండి. ముందుగా అన్ని పప్పులు కడుక్కునేద్దాం. ఇప్పుడు ఈ పప్పుని 2 సార్లు కడుక్కునేద్దామండి. మళ్ళీ కడిగే పని ఉండదు కాబట్టి ఫస్టే కడిగి పెట్టేసినామంటే ఈజీగా మనం మిక్సీ పట్టేయచ్చండి. కొన్ని టిప్స్ చెప్తానండి, అవి కానీ పాటించినట్లయితే మనకి ఎప్పుడు వడలు చేసినా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు 2 సార్లు పప్పు అనేది బాగా కడిగేసినాము. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అలాగే అలసంద పప్పు కడుక్కునేద్దాం. మామూలుగా మన ఉద్దిపప్పు వడలు, పచ్చనిపప్పు వడలు చేస్తూనే ఉంటాం కదండి. ఇలా అలసంద పప్పు వడలు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత క్రిస్పీగా ఉంటుందండి. ఒకదాన్ని మించిన వడలు ఒకటండి ఈ 3 రకాల వడలు. మీరు పొట్టుండే అలసందలు కానీ తీసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను పొట్టు లేనిదే దొరికింది కాబట్టి ఇవే తీసుకున్నాను. ఇలా దబ్బగా చేసిండే పప్పు అయితే త్వరగా నానిపోతుంది. మీకు ఒకవేళ ఇది దొరకలేదక్క మాకు అలసందలే దొరుకుతుందంటే కూడా అదైతే 6 నుంచి 7 గంటలు నానబెట్టాలండి. ఇదైతే ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పోసి దీన్ని పక్కన పెట్టేద్దాం. మన వీడియోలో ఉద్దిపప్పు వడ చేస్తున్నానండి. ఈరోజు ఇంకా డిఫరెంట్గా ఇంకా ఈజీగా అయిపోయేలాగా చేస్తున్నానండి. మామూలుగా మనం పప్పు నానబెట్టేటప్పుడు నేను బియ్యం చెప్పాను కదా నానబెట్టాలని, ఆ పని లేకుండా ఒట్టి ఉద్దిపప్పే నానబెట్టుకొని చేసుకునేలాగా చెప్తానండి. ఇందులో లాస్ట్లో ఒక సీక్రెట్ ఐటెం వేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు 3 పప్పులు కడిగేసాం కదండి. మూతలు పెట్టేసి ఒక 3 నుంచి 4 గంటలు పెట్టేద్దాము. మళ్ళీ రుబ్బుకున్నామంటే వడలకి సరిపోతుందండి. ఈ వేడి క్రిస్పీ వడలకి సైడ్ డిష్గా కారం చేస్తున్నామండి. మా సైడు బోండా కానీ ఇలాంటి వడలు కానీ చేసినప్పుడు ఇలా సైడ్ డిష్గా కారం ఉండాల్సిందే అండి. సింపుల్గా మన కారం కావాల్సిన పదార్థాలండి: ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక టమోటా, గుప్పిడి ఎండుమిరపకాయలు, ఒక తెల్లగడ్డ, అలాగే కొద్దిగా ఉప్పు అండి. దీనికి వచ్చి కారం చూసి వేసుకోండి. ఎక్కువ కారం ఉంటే నచ్చుతుంది, కొంతమంది కారం తక్కువగా కావాలి అన్నప్పుడు ఇలా ఒక టమోటా వేసుకున్నట్లయితే కారం బ్యాలెన్స్ అవుతుందండి. ముందుగా దీన్ని మిక్సీ పట్టేద్దామండి. తెల్లగడ్డలు వేసుకునేద్దాం, అలాగే ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఎర్రగడ్డని కొద్ది పెద్ద సైజులోనే కట్ చేసుకుందామండి. ఎలాగో మిక్సీ పడతాం కదా, చిన్నగా అవసరం లేదు కాబట్టి నేను పెద్దవే వేస్తున్నాను. టమాటాలు కూడా అంతే అండి, పెద్దదిగానే వేసుకోండి. నేను ఇక్కడ 6 భాగాలు చేశాను. ఉప్పు చూసి వేసుకోండి. అంతే అండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే కారం బాగుంటుందండి. నీళ్ళు కానీ వేయలేదండి, టమాటా వేస్తాం కదా అదే తేమే. ఇట్లా కారం చేసుకున్నట్లయితే ఈ వడలకి సూపర్గా ఉంటుందండి. వడలకే కదండి, మన ఇడ్లీకి దోశకు కూడా కారం చట్నీగా ఇది చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. పప్పులు కూడా నానిపోయినాయి చూసారా, శనగపప్పు కూడా బాగా నానిందండి. ఇలా పెద్ద పప్పులు అవుతుందండి నానే గుందరికి. ఇలా నానితేనే మనకు వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే ఉద్దిపప్పు చూద్దాము. పప్పు బాగా నానిందంటే ఇలా పెద్దదిగా 2 అతుకులు ఉంటుంది కదా, ఇట్లా చీల్చుకున్నట్లు వస్తుంది. మనకు అట్లా నానితేనే ఉద్దిపప్పు పర్ఫెక్ట్గా నానిందని అర్థం అండి. మన అలసంద పప్పు కూడా వేసినప్పుడు కొంచెం నానింది, నానే గుందిరికి బాగా ఉద్దిపప్పులాగా ఎక్కువగా ఏం చూసారా. ఇలా నానాలండి పప్పులన్నీ. ఈ పచ్చనిపప్పు వడకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 5 పచ్చిమిర్చి, తెల్లగడ్డ 1, కొద్దిగా అల్లము, ఎర్రగడ్డలు 2, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కావాలంటే వేసుకోవచ్చండి, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పప్పు మిక్సీ వేసేకి తెల్లగడ్డలు, అల్లము, పచ్చిమిరపకాయలు ఈ 3 వేసి పప్పుతో కూడా రుబ్బుకుందామండి. తర్వాత ఎర్రగడ్డలు ఇవి కట్ చేసి వేసుకుందాము. తెల్లగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, అల్లము కొంచెం కట్ చేసి వేద్దాము, పెద్దదిగా ఉంది కదా మెదగదు. ఇప్పుడు ఇందులోనే పప్పు వేసేద్దాము.
ఒక్కోదానికి ఒక్కోలాగా రుబ్బాలండి. శనగపప్పు అనేది కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అలాగే ఉద్దిపప్పు వచ్చి నైస్గా రుబ్బుకోవాలి. మళ్ళీ అలసంద పప్పు ఉంది కదండి, అది కూడా కొంచెం బరకగా రుబ్బుకోవాలండి. అప్పుడే వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. చాలా మంది మెత్తగా రుబ్బేసే దానివల్ల క్రిస్పీగా రాదండి, మెత్తగా వస్తాయి. అందుకే నేను సపరేట్గా ఎలా రుబ్బాలని కూడా చూపిస్తానండి. రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇంకొకటండి, నీళ్ళు వేసుకోవద్దండి, అలానే మిక్సీ పట్టుకోండి. నీళ్ళలో ఇంకా తీసి వేస్తాం కదా, అలానే మిక్సీ పట్టుకోండి. నీళ్ళు వేసినట్లయితే చాలా మెత్తగా అయిపోతుంది, వడలు అనేది క్రిస్పీగా రాదండి. చూడండి, ఇలా బరకగా రుబ్బుకోవాలండి. అక్కడక్కడ గింజలు కూడా కనిపిస్తాను కదా, ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటుందండి ఈ వడలు అనేది. తెల్లగడ్డ అల్లం రుబ్బే దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది కట్ చేసి వేస్తారు, మీరు ఇలా మిక్సీ పట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు నిలువ చేసుకుంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మాత్రం వేయొద్దండి. ఇలా ఫ్రెష్గా వేసుకొని మిక్సీకి వేసుకుంటామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు శనగపప్పు వడకి ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. పొడిగానే వేస్తున్నానండి ఎర్రగడ్డ. ఈ వడకి పొడువుగా వేస్తే బాగుండదు, పొడిగానే వేసుకోవాలి. చూడండి, ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకునేద్దాము. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఇవన్నీ ఎలా కట్ చేయాలంటే చిన్నపిల్లలకి కనిపించేలాగా, తీసేకి కష్టంగా ఉండేలా కట్ చేయాలండి. అప్పుడే అండి పిల్లలు తీయలేకుండా తింటారండి. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేద్దాము. ఇప్పుడు అన్నీ రుబ్బి పెట్టేస్తాం కదండి, మీకు వడలు వేయడానికి అరగంట పట్టచ్చు కదా, ఆ లోపల కలిపి మాత్రం పెట్టద్దండి. ఎందుకంటే కలిపేసిన తర్వాత నీళ్ళు అనేది వస్తుందండి. కాబట్టి మనం వడలు వేసేటప్పుడు కలుపుకున్నామంటే సరిపోతుంది. మీరు ఏదైనా పండగలు చేసేటప్పుడు కూడా ఇలా 2-3 రకాల వడలు చేసేట్లుంటే ఇలా అన్నీ వేసి పక్కన పెట్టేసి ఎప్పుడైతే వడలు వేసామో అప్పుడు కలుపుకోండి, సరిపోతుంది. అలసంద పప్పు వడకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, 1 ఇంచు అల్లము, కొద్దిగా కొత్తిమీర, 3 ఎర్రగడ్డలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఎర్రగడ్డలు కూడా చాలా సన్నగా కొయ్యకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసి వేసినట్లయితే మన అలసంద పప్పు వడలు చాలా బాగుంటుందండి. అది కూడా ఎలా వేయాలని చూపిస్తాను. ముందుగా ఇవన్నీ మిక్సీకి వేసుకునేద్దాం. అలాగే కొద్దిగా పప్పేసి ఒక చుట్టూ రుబ్బేద్దామండి. మనకు పచ్చిమిర్చి అల్లము ఇవంతా మెదగాలి కదా, కాబట్టి కొద్దిగా వేసి రుబ్బేసి మళ్ళీ మిగిలిన పప్పు వేద్దాము. అలాగే ఇప్పుడే వేసేస్తున్నాను రుచికి సరిపోయినంత ఉప్పు. ఇలా రుబ్బుకున్న తర్వాత మిగిలిన పప్పు వేసి రుబ్బుకునేద్దాం. నీళ్ళు వేయకుండా వేయండి, అలసంద పప్పులో ఇంకా కూడా తేమ వస్తుంది. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం అంతా. చూడండి, ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. చాలా నున్నగాను రుబ్బకూడదు, అలానే బరకగాను రుబ్బకూడదండి. మీడియంగా రుబ్బుకుంటే సరిపోతుందండి. అంటే మన శనగపప్పు రుబ్బాం కదా, అందులో ఇంకొంచెం మెత్తగా రుబ్బుకున్నామంటే సరిపోతుందండి. ఈ వడకి ఎర్రగడ్డలు కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తామండి. ఏంది అక్క డిఫరెంట్ అనుకుంటున్నారా? ఇదే అండి, కొంచెం పెద్ద సైజులో కట్ చేసి ఇలా నలిపేస్తున్నాము. మనకి ఎక్కడ అతుక్కోకుండా ఇట్లా రావాలండి ఎర్రగడ్డలు అనేది, అప్పుడు ఈ వడలకి బాగుంటుందండి. కాబట్టి నేను పెద్దగా కట్ చేసి పొడిగా దీన్నే చేసేస్తున్నానండి. ఇలా ఎర్రగడ్డలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమే అండి. కాకపోతే నేను వడలు వేసేటప్పుడు ఇది కూడా అలాగే అండి మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసానండి, ఇది కూడా ఇందులో వేసేస్తాము. ఇప్పుడు అలసంద పప్పు వడకు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఉద్ది వడ ఒకటే ఉందండి, దాన్ని రుబ్బుకున్న తర్వాత అన్నీ ఒకేసారి వడలు కాల్చుకుందాం. ఈ ఉద్దిపప్పు వడకు కావాల్సింది ఈ 2 ఐటెంలే అండి. 1 బియ్యం పిండి, 2 మిరియాలండి. మామూలుగా ఉద్దిపప్పు వడ వేస్తే ఎర్రగడ్డ, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేస్తానండి. కాకపోతే ఈరోజు డిఫరెంట్గా హోటల్లో లాగా మనము మిరియాలు వేసి చేస్తున్నామండి. ఆ మిరియాలు కూడా ఎక్కడ పంటి కింద దొరకకుండా వేయాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఉద్దిపప్పు మిక్సీ జార్కి వేసుకునేద్దాము. నీళ్ళు లేకుండా వేసుకోవాలండి ఇది కూడా. మళ్ళీ కావాలంటే నీళ్ళు వేసుకొని రుబ్బుకునేటప్పుడు మెదగలేదంటే కొంచెం నీళ్ళు వేసుకొని రుబ్బుకోండి. ఎట్లా నీళ్ళు వేసి రుబ్బుకుంటే వడ ఎట్లేసేదని అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఉద్దిపప్పు వడకి ఈ బియ్యం పిండి వేసేదాని వల్ల క్రిస్పీగా వస్తుందండి. మామూలుగా నేను ఉద్దిపప్పు వడ చేసేటంటే అందులోనే కొంచెం బియ్యం వేస్తా ఉంటున్నాండి. ఈరోజు బియ్యం వేయలేదు, ఒట్టి ఉద్దిపప్పే నానబెట్టినాను. అందులోకి ఈ బియ్యం పిండి కలుపుతామండి. ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దాము. చూడండి, ఇప్పుడు ఉద్దిపప్పు అయితే మెదిగిపోయిందండి. ఇప్పుడు మిరియాలు వేద్దాము. మీరు మిరియాలు దంచి కానీ వేసుకోవచ్చండి, నేనైతే ఇలా మిక్సీకే వేసేస్తున్నాను.
మిరియాలు వేసినాక ఎక్కువ రుబ్బకూడదండి, ఒక చుట్టి ఇట్లా అని ఇట్లా అంటే చాలండి. అంత మిక్స్ అయిందంటే మిరియాలు మెదిగిపోతుంది. చూడండి మిరియాలు కూడా అక్కడక్కడ నల్లగా కనిపిస్తాను కదా, ఇలా ఉండాలండి. పెప్పర్ పౌడర్ వేసేస్తారండి, అలా వేసేదాని వల్ల కారం అనిపిస్తుంది. అలాగే రెండుగా దంచి వేసేదాని వల్ల ఎక్కువగా పంటి కింద తగిలితే ఘాటుగా అనిపిస్తుందండి. కాబట్టి ఇలా నేను మీడియంగా కొన్నిగా తీసి ఇలా మిక్సీకి తిప్పేసానండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు తిను కాదు అలా ఘాటుగానే ఉండదండి. కారం అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి మీరు కూడా. ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నాం కదండి, ఇక్కడ 3/4 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. మీకు అది ఎక్కువ అంటే కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని వేసినాక బాగా మిక్స్ చేద్దాము. ఈ బియ్యం పిండి ఎక్కడ లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. అప్పుడే ఉద్ది వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకోవాలండి, అప్పుడే మనకు బాగా మిక్స్ అవుతుంది. ఉద్దిపప్పు వడ క్రిస్పీగా వస్తుందా రాదా అని చూసే టెక్నిక్ ఇది. చూడండి ఇలా వేస్తే పైకి వచ్చేసింది, చూసారా పిండి. ఇలా వచ్చిందంటే మనకి ఉద్ది వడ అనేది క్రిస్పీగా వస్తుందని నమ్మకం అండి. చూడండి మనం నూనెలో వేస్తేనే పైకి వస్తుంది కదా, నీళ్ళలో వేస్తే కూడా పైకి వచ్చింది అంటే పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్లండి క్రిస్పీ వడకి. నూనె కాగుతా ఉందండి, ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. అన్నీ వేసేసాం కదా, బాగా మిక్స్ చేసుకునేద్దాం. మీరు కూడా అంతే అండి, నూనె అంతా పెట్టేసిన తర్వాత వేసుకునేటప్పుడు ఒకటొకటే కలుపుకోండి, సరిపోతుంది. మీరు కానీ ఇలా ఉండలు చేసి పెట్టుకునేస్తే కన్నా తట్టి వేసేదానికి ఈజీగా ఉంటుందండి. ఇట్లా తట్టి వేసేదానికి అరిటాకైనా తీసుకోండి, తమలపాకైనా తీసుకోండి. ఇప్పుడు దీన్ని తట్టి వేసుకుందాము. చాలామందికి వడలు లావుగా ఉంటే నచ్చుతుందండి, కొంతమందికి పలచగా ఉంటే నచ్చుతుంది. మన ఇంట్లో అయితే పలచగా ఉంటేనే నచ్చుతుందండి. నేను ఇలా పలచగానే వేస్తున్నాను. ఇలా పలచగా వేసుకునే దానివల్ల 2-3 రోజులైనా కూడా వడలు అనేది చెడవండి, చాలా బాగా వస్తుంది. ఇంకా కొంచెం పెద్దదిగా తీసుకున్నామంటే మన పెద్ద వడగా వస్తుంది. నేను మీడియంగానే వేస్తున్నానండి. శనగపప్పు వడలు అన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. వేసిన తర్వాత ఇలా పైకి వచ్చిన తర్వాతే తిప్పించాలండి, అప్పుడే మనకు బాగా కాగుతుంది. ఒకవేళ ఇట్లా పైకి రాలేదంటే నూనె కాగలేదని అర్థము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కన్నా వడ అనేది లోపలంతా బాగా కాలి క్రిస్పీగా వస్తుందండి. అదే మనం మంట ఎక్కువలో పెట్టుకొని అదరాబదరాని చేసిన దానివల్ల పైన అయితే కాలిపోతుందండి, లోపలైతే కాలదు. కాబట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చూడండి వేసిన తర్వాత ఇలా కాలిందండి, ఇప్పుడు తిప్పించుకుందామండి. బుడగలు అనేది వస్తూ ఉంది కదా, తగ్గిందండి ఫస్ట్కి ఇప్పటికి. ఇంకొంతసేపు అయితే అది తగ్గుతుంది, అప్పుడు మనం తీసేద్దాము. ఒక 2-3 సార్లు ఇలా తిప్పించి కాల్చుకున్నామంటే సరిపోతుందండి. చూడండి వడలన్నీ కాలిపోయినాయి, ఇప్పుడు తీసేద్దాము. ఈ వడలు కాలుస్తా అంటే బయట దాకా వస్తుందండి వాసన. పాప ఏంది మమ్మీ ఇంత స్మెల్ అంటా వస్తుందండి ఇంట్లోకి. ఇలా పలసగా తట్టుకునే దానివల్ల ఎంత క్రిస్పీగా వచ్చాయంటే వడలు. చూడండి నేను తుంచి చూపిస్తానండి ఈ వడలు వేసేసి. అన్నీ ఇలానే వేసుకుందాము. మీరు కూడా ఇంట్లో ఇలా పలచగా వేసి చూడండి వడలు. 2 తినేవాళ్ళు 4 తింటారండి. కర్ణాటకలో అయితే ఎట్లా వేస్తారంటే వడలు ఇట్లా మధ్యలో పెట్టుకుంటారండి, అరిచేతి మధ్యలో. ఇట్లా అరిచేతిలో ఇట్లా ఒత్తుకొని ఇలా తీసి వేసేస్తారండి. ఇప్పుడు ఇది కూడా వేద్దాము. ఇది కర్ణాటక స్టైల్ వడ అండి. కర్ణాటకలో వడలు ఇట్లా లావుగా వేస్తానని చెప్పాను కదండి, కాకపోతే వాళ్ళు వేసే మసాలా కూడా వేరే అండి. వాళ్ళు చెక్క, లవంగము, అలాగే యాలక్కాయలు ఇవన్నీ వేసి రుబ్బుతారండి. ఆ వడల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీకు ఎవరెవరికి కర్ణాటక స్టైల్ వడలు కావాలని ఒక చిన్న కామెంట్ చేయండి, నేను ఆ వడలు కూడా చేసి చూపిస్తాను. చూడండి క్రిస్పీ వడ ఎంత బాగుందంటే అట్లా అంటేనే తునిగిపోతుంది. అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉందండి వడ అనేది. ఇలా మధ్యలో తిప్పిస్తూ ఉండాలండి. ఒక 2-3 సార్లు తిప్పించుకుంటే సరిపోతుంది. కాలిపోయిందండి వడలు అనేది, ఇప్పుడు తీసేద్దాము. మనం వేసిన వడలు అన్నీ వచ్చేసిందండి ఒకేసారి. ఇప్పుడు అలసంద పప్పు వడలు వేసుకుందామండి. ఎర్రగడ్డలు ఉంది కదా, ఇట్లా కొంచెం క్రిష్ చేసుకుందాము.
మీరు ఈ వడలు టేస్ట్ చేసి చూడండి. నార్మల్ వడల కన్నా ఈ వడలు టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ వడలు తట్టడానికి కూడా నేను తమలపాకే తీసుకున్నానండి. ఇది కూడా అంతే అండి. పలసగా వేసినారంటే ఇది కొంచెం ఉబ్బినట్లు వస్తుందండి వడ. కాబట్టి ఇలా పలసగానే తట్టుకోండి. ఈ ఎర్రగడ్డలు ఇలా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి అలసంద పప్పు వడలంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి ఈ వడలు అనేది. ఇది కొంచెం పెద్ద సైజులోనే వేస్తున్నాను, ఎందుకంటే మనం పలసగా తడతాం కదా ఇది కూడా, కాబట్టి కొంచెం పెద్దదిగా వేస్తే బాగుంటుందండి. చిన్నప్పుడు మేము ఉండలు చేస్తుంటే అమ్మ వడలు తట్టేసేదండి. ఆ జ్ఞాపకాలంతా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేనే ఇంత పెద్ద వడలు వేసేంత అయిపోయినానా అనిపిస్తుందండి. ఈ వడలు కూడా అంతే అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, ఫస్ట్ వేసిండే వడలు తిప్పించుకోవాలి. ఫస్ట్ కొంచెం కలర్ తిరిగింది చూసారా. ఈ వడలు అయితే వేడి వేడిగా సూపర్గా ఉంటుందండి. ఒకటనే వాళ్ళు 2 తింటారు, అంత బాగుంటుందండి. అదే కొంచెం చల్లారితే కన్నా క్రిస్పీతనం అనేది పోతుంది, మెత్తగా ఉంటుంది వడ అనేది. ఇప్పుడు రెండోసారి తిప్పిస్తున్నాను. చూడండి, వడలు అనేది కాలిందండి. ఇప్పుడు తీసేస్తాము. ఈ వడలు ఇలానే కాకుండా మనం ఉద్ది వడ స్టైల్లో కూడా వేస్తారండి మా పక్క, అలా కూడా వేద్దాము. ఇలా చేసుకున్న తర్వాత దీనికి మధ్యలో హోల్ పెట్టాలండి. ఇలా హోల్ పెట్టినామంటే ఉద్ది వడ షేప్లో వస్తుంది. ఇప్పుడు తిప్పించుకుందామండి. ఈ వడలు ఉద్దిపప్పు వడలాగా ఒకదానికొకటి అంటుకోదండి. చూడండి, అలసంద పప్పు వడ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉందండి. చూసారా, పొగలు వస్తుందండి. ఇలా ఉండేటప్పుడు కారంలో ముంచుకొని తింటా ఉంటే అబ్బా ఎంత బాగుంటుందండి. ఈ చలికి వర్షానికి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి ఇదైతే. పాప అయితే ఇప్పుడే ఇంటికి వచ్చిందండి. వర్షం వేరే పడతా ఉంది, అలాగే చలిగా ఉందండి. వేడి వేడిగా వడలు కారం ఇస్తే హ్యాపీగా తింటుందండి. పాపకి ఇచ్చేసొద్దాం. ఈ వడలు ఇంకొకసారి తిప్పిద్దామండి, ఇంకొంచెం కాలాలి. ఇప్పుడు ఈ వడలు తీయేద్దాము. ఇది ఉద్ది వడలాగే వేసాం కదండి, కాకపోతే ఈ టేస్ట్ వేరే, ఆ టేస్ట్ వేరే అండి. ఇప్పుడు ఉద్ది వడ వేసుకుందామండి. ఇప్పుడు ఒకే చేయితోని ఇలా చేయి తేమ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ని ఇంకా పిండి తీసుకోవాలండి. ఇలా తీసుకొనేసి ఇలా పైకి చేసుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత ఈ వేలుతో హోల్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టి వేసుకున్నామంటే ఒకే చేత్తోనే మనం ఉద్దివడ వేసుకోవచ్చు. మాకు అలా కష్టం ఉందక్క అంటే ఇలా ఆకుతోనే ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇట్లా తీసుకుని ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత ఇలా తీసి వేసేసేదండి. ఇది ఇంకా ఈజీనే అండి. ఈ ఉద్దివడ అనేది పొద్దున్న టిఫిన్ ఇడ్లీ చేసినా కానీ, దోశ చేసినా కానీ, పొంగల్ చేసినా కానీ అన్ని టిఫిన్లకి పొద్దున్నకి చాలా బాగుంటుందండి. మన ఇంట్లో అయితే ఇడ్లీ సాంబార్ చేసి కంపల్సరీ ఉద్దివడ ఉండాలండి. చెప్పాను కదండి, వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకుపోతుందండి. కాకపోతే మనం ఒక పక్కన ఇంకా ఇలా తీసామంటే విడిపోతుందండి. చూసారు కదండి, మన ఉద్దివడ అనేది వేసేసాము. ఇది బాగా గోల్డ్ కలర్లో రావాలండి, అప్పుడే ఉద్దివడ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఎండాకాలంలో అయితే ఈ వడకే పెరుగు వడ చేసుకోవచ్చండి. అలాగే చలికాలం అయితే ఈ వడకే సాంబార్ చేసి సాంబార్ వడ చేసుకోవచ్చండి. ఆ సాంబార్ వడ కూడా ఎలా చేయాలనేసి మీకు తెలియకపోతే మన ఛానల్లో వడ సాంబార్ చేసినది ఉందండి, దాన్ని క్లిక్ చేసి చూడండి. దాంతో పౌడర్ చేసి నేను సాంబార్ చేశానండి. చాలా అంటే చాలా బాగుండిందండి అదైతే. ఇప్పుడు వడలు తీసేస్తామండి. ఇది హోటల్ స్టైల్లో కాలుస్తున్నాం 2 సార్లు కాల్చి దానివల్ల పైన అనేది కలర్ బాగా వస్తుందండి. అలానే మనకు గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే క్రిస్పీ వడలు వస్తుందండి. ఇప్పుడు అన్ని వడలు వేసేసామండి. ఒకదానికొకటి అంటుకుపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఎలా తీయాలో చెప్తాను. ఇలా ఒక పక్కన ఇంకా ఇలా తిప్పించుకున్న తర్వాత ఇలా గట్టితో మధ్యలో ఇట్లా తీసినామంటే వచ్చేస్తుందండి. చూసారు కదా,
చూడండి ఈజీగా వచ్చేసిందండి మనం అతుక్కుపోయినవంతా. ఈసారికి అయితే 5 వడలు వేసినానండి, అప్పుడే 6 వడలు వేసినాను, ఎందుకంటే రెండోసారి డీప్ ఫ్రై చేయాలి కదా. ఇది కొంచెం కాలినాక ఈ వడలు కూడా ఇందులో వేసేద్దాం. చూడండి ఈ కలర్ అవి వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ వడలు కూడా వేసేద్దాము. ఇప్పుడు రెండు బాగా వేగనిద్దామండి. ఈ రెండు గోల్డ్ కలర్లో రావాలండి, మన హోటల్లో ఎలా అయితే కాలింటుందో అలా రావాలండి. కొంతసేపు అలానే వదిలేద్దాం. ఇప్పుడు తిప్పించుకుందామండి. ఏంది ఇదంతా నల్లగా ఉందని అనుకుంటున్నారా? మన అలసంద పప్పు వడ శనగపప్పు వడేసాం కదండి, అలసంద పప్పు వడేసినప్పుడు చిన్నగా వచ్చిండేవండి అవి. నేను ఆయిల్ మార్చేసింటే బాగుండేమో, అలానే వేసేసాను. కాకపోతే నేను ఫ్రెష్ ఆయిలే పోసినానండి, లాస్ట్ టైం డీప్ ఫ్రై ఏం చేయలేదు, అలానే ప్యాకెట్ ఇప్పి పోసానండి. ఇంక ఈ నూనెని డీప్ ఫ్రై చేయనండి నేను. చూడండి ఎంత బాగా కలర్ కూడా వచ్చింది. ఇంకొంచెం కలర్ వస్తే ఎత్తేస్తామండి. ఇది కూడా మీకు తుంచి చూపిస్తాను. చూడండి ఉద్దివడ బాగా వేగిందండి, తీసేద్దాము. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. మనం 2 సార్లు వేసినాం కదా, అందుకే ఒక్కసారి తీన్ కాలేదు. ఇందులోనే వేసుకుందాము. చూడండి మన 3 రకాల వడలు రెడీ అయిపోయినాయి. ఎవరికి ఏ రకం కావాలో చెప్పండి, పంపిస్తాను. చూడండి మన ఉద్దివడ కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో. శనగపప్పు వడ కూడా క్రిస్పీగా వచ్చిందండి, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. అలాగే మన అలసంద పప్పు వడ కూడా క్రిస్పీగా వచ్చిందండి, చూడండి. అంతే అండి, మన 3 రకాల వడలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. ఫస్ట్ ఉద్దిపప్పు తిందాము. ఉద్దిపప్పు కూడా ఎంత క్రిస్పీగా ఉందండి, చాలా బాగుందండి. కారం చట్నీకి ఇలా తింటుంటే చలికి చాలా బాగుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. అలాగే మన అలసంద పప్పు వడ చూద్దాము. చాలా క్రిస్పీగా బాగుందండి. ఫైనల్గా లాస్ట్లో మన శనగపప్పు వడ చూద్దాము. శనగపప్పు వడ కూడా చాలా బాగుందండి. 3 వడలు క్రిస్పీగా వచ్చాయని నేను చెప్పినట్లు చేస్తే అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. ఇలానే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు చూస్తున్నారు కానీ లైకులు పడడం లేదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేసే దానివల్ల మీలాంటి వాళ్ళకి చాలా మందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందండి వీడియోస్. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.